విశాఖ స్టీల్ కార్మికులకు ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లించడాన్ని రీజనల్ లేబర్ కమిషనర్ తప్పుపట్టి స్టీల్ యాజమాన్యానికి పూర్తి జీతాలు సకాలంలో చెల్లించాలని వారిచ్చిన ఆదేశాలను స్టీల్ యాజమాన్యం తక్షణమే అమలు చేయాలని స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి జె అయోధ్యరాం యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. నేడు స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో ఉక్కు ప్రధాన పరిపాలన భవనం ఎదుట స్టీల్ కార్మికులకు పూర్తి జీతాలు సకాలంలో చెల్లించాలని, ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లించే సర్క్యులర్ ను తక్షణమే ఉపసంహరించుకోవాలని, హెచ్ఆర్ఏ పునరుద్ధరించాలని, కరెంటు ఛార్జీలు తగ్గించాలని తదితర డిమాండ్లతో ధర్నా నిర్వహించారు. మిత్రులారా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఉన్న ఉద్యోగులకి రీజనల్ లేబర్ కమిషనర్ సెంట్రల్ ఇచ్చిన ఆదేశాలని తూచా తప్పకుండా యాజమాన్యం పాటించాలని కోరుతూ ధర్నా జరుగుతూ ఉంది. గతంలో ఇచ్చిన ఆర్డర్స్ ని బేఖాతరు చేశారు. ఇది మీకు పొగరా కండ కావడం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. పనిచేసిన ఉద్యోగులకి పూర్తి స్థాయి జీతాలు ఇవ్వకుండా ఉత్పత్తితో లింక్ పెట్టడం తప్పని చెప్పేసి మీ ముఖం మీద ఊచినా మీకు బుద్ధి రాలేదంటే మరి కొత్త పద్ధతులు ఎంచుకోవాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. డిసెంబర్ మొదటి వారంలో ఇచ్చిన జీతాలకి 12 కోట్లకు అన్నం పెట్టారు. జనవరి 1 ఇచ్చే శాలరీస్ లో 2.5 కోట్లకు అన్నం పెట్టారు. అంటే ఈ 2 నెలల్లో ఉత్పత్తితో లింక్ పెట్టి 14.5 కోట్లు ఖర్చు చేస్తే ట్రంప్ గారు ఆదేశాలతో డాలర్ వాల్యూ పెరిగితే 50 కోట్లు వెళ్ళిపోయింది రాత్రి. జస్ట్ డాలర్ వాల్యూ పెరిగినందుకు మీరు ఉద్యోగులను హింసించడం కోసమా, మీ శాడిజం చూపించడం కోసమా ఈ సత్తులని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి ఎల్లుండి ఇచ్చే జీతాలని పూర్తి స్థాయిలో ఇవ్వకపోతే పుల్ల వంకర ఎవడో తీయలేడట. ఆ పుల్ల వంకరని పొయ్యే తీరుస్తుంది. ఇక్కడ పుల్ల అంటే యాజమాన్యం, పొయ్యి అంటే కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు. నడుం కడితే మీరు ఏం చేస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాడు ఉద్యోగ మిత్రులారా, అధికారులారా, మనకి 3 లక్షల నుంచి 7 లక్షల రూపాయల జీతాలు రావాల్సి ఉంది. గత ఫైనాన్షియల్ దాటిపోయింది. ఈ రెండో ఫైనాన్షియల్ కూడా పూర్తవుతా ఉంది. మీరు డబ్బులు ఇస్తారా కొట్టాలనుకుంటా ఉన్నారా? ఇది తేల్చి వెంటనే 300 కోట్ల రూపాయలు, 3 నుంచి 7 లక్షల రూపాయల ఒక్కో ఉద్యోగి బకాయిల్ని వెంటనే చెల్లించాలని చెప్పేసి సిఐటియు ధర్నా జరుగుతూ ఉంది. అట్లాగే సంవత్సరాల కాలంగా హెచ్ఆర్ఏని రాత్రి ఎగ్గొట్టేసి ఇప్పుడు కూడా ఇవ్వకుండా గుర్తింపుని నువ్వేమంటే తందానంటుంది కాబట్టి డ్రామాలు చేస్తా ఉన్నావు. హెచ్ఆర్ఏని వెంటనే పునరుద్ధరించాలని చెప్పేసి అతి చిన్న విశాఖ మర్రిపాలెం 104 ఏరియాలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ఫిట్నెస్ జిమ్ ను నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్ని ప్రారంభించారు. జిమ్ నిర్వాహకులు ముందుగా సత్కరించారు. విశాఖ మర్రిపాలెం 104 ఏరియాలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ఫిట్నెస్ జిమ్ను నగర పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్చి ప్రారంభించారు. జిమ్ నిర్వాహకులు ముందుగా సత్కరించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ దయానందిని జీవితంలో శారీరకంగా, మానసికంగా చురుగ్గా ఉండేందుకు ప్రతిరోజు వ్యాయామం తప్పనిసరి అన్నారు. వ్యాయామంతో అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా చెప్పారు. ఇటువంటి జిమ్ములు ప్రజల ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే జిమ్ములో తీసుకోవాల్సిన జాగ్రత్తలు నిర్వాహకులు సూచించారు. అనంతరం నిర్వాహకులు శివ, శ్రీలేఖ మాట్లాడుతూ జిమ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఆశీర్వదించిన నగర పోలీస్ కమిషనర్కు కృతజ్ఞతలు తెలిపారు. కమిషనర్ ఇచ్చిన సూచనలు తప్పకుండా పాటిస్తామని హామీ ఇచ్చారు. 2 ఫ్లోర్స్ ఉన్నాయి. అందులో అన్ని రకాల జిమ్ ఎక్విప్మెంట్ ఉన్నాయి. చాలా మంచి అంబియన్స్, ఫుల్ ఎయిర్ కండిషన్, ఎక్కడ చూసినా గ్రీనరీ కనిపిస్తుంది. ఆర్టిఫిషియల్ గ్రీనరీ అయినా సరే చాలా అందంగా ఉంది. సో నేను కొన్ని టిప్స్ ఇచ్చాను. వార్మప్ ఖచ్చితంగా చేయాలి జిమ్మింగ్ స్టార్ట్ చేయకముందు. తర్వాత బాడీ కూల్ డౌన్ చేయాలి. మన జిమ్మింగ్తో పాటు ప్రాపర్ నిద్ర, ప్రాపర్ భోజనం, మంచినీళ్ళు త్రాగడం,
ఇవన్నీ చాలా ముఖ్యం. అనవసరంగా ప్రోటీన్ సప్లిమెంట్స్ మనం తీసుకోకూడదు, దానివల్ల అప్పుడప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు. బెస్ట్ వచ్చేసి గ్రీన్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అండ్ న్యాచురల్ ప్రోటీన్స్ నుండి మనం ప్రోటీన్ తీసుకోగలిగితే బాగుంటుంది. అదే మాదిరిగా ఎక్కడ ఎంట్రీ ఉంది అక్కడే కొన్ని ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ న్యూస్ పేపర్ జర్నల్స్ పెడితే ఈరోజు యువత ఒకవైపు బాడీ ఫిట్నెస్ కోసం ప్రయత్నం చేస్తూ మరోవైపు ఉద్యోగం కూడా వెతుకుతున్నారు కాబట్టి అలా చేస్తే ఇంకా ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతారని నేను అనుకుంటున్నా. తర్వాత మన దేశంలో, మన రాష్ట్రంలో, మన నగరంలో ఉన్న మంచి బాడీ బిల్డర్స్ వాళ్ళ ఫోటోలు పెట్టి వాళ్ళు జీవితంలో సాధించారు, అది కూడా రాసి పెడితే మన ఈ జిమ్ చేస్తున్న వాళ్ళు అందరూ మోటివేట్ అవుతారు. ఒక మెషిన్ ఉంది, ఆ మెషిన్ ద్వారా బాడీలో ఎంత ఫ్యాట్ పర్సెంటేజ్ ఉంది, ఎంత మసిల్ పర్సెంటేజ్ ఉంది, ఆ డీటెయిల్స్ వస్తుంది. ఆ మెషిన్ ఒకటి కొనగలిగితే మనం ప్రతి వ్యక్తికి ఒక మంత్లీ టార్గెట్ ఇవ్వచ్చు. ఈరోజు ఎంట్రీ లెవెల్లో ఎంత మసిల్, ఎంత ఫ్యాట్ పర్సెంటేజ్ ఉంది, 1 మంత్ తర్వాత ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంప్రూవ్మెంట్, 2 మంత్స్, 6 మంత్స్ అలా చేస్తే వాళ్ళు కూడా మోటివేట్ అవుతారు, ఆ టార్గెట్ సాధించడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి లక్ష్యం పెట్టడం చాలా అవసరం. అదే మాదిరిగా ఆర్థిక లావాదేవీలు కూడా మొత్తం ఆన్లైన్ చేస్తే, ఒక టాలీ సాఫ్ట్వేర్, ఒక సాఫ్ట్వేర్ పెట్టి అకౌంటింగ్ ప్రాపర్గా చేస్తే రేపు ఎటువంటి కాంట్రవర్సీస్ ఉండవు. జిమ్లో ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ కూడా. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005ను పునరుద్ధరించాలని, మోడీ తెచ్చిన GRAMG 2025 చట్టాన్ని రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు డిమాండ్ చేశారు. శుక్రవారం ఎచ్చెర్లలో మహాత్మా గాంధీ స్ఫూర్తితో గ్రామీణ పేదలకు అండగా ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవడానికి పోరాడతామని ప్రతిజ్ఞ చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలి. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలి. పేదల ఐక్యత వర్ధిల్లాలి. జీరాంజీ చట్టం రద్దు చేసే వరకు పోరాడతాం. పేదల ఉపాధి హామీ పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలి. పేదలకు నష్టం చేసే జీరాంజీ ఐక్య పోరాటాలు వర్ధిల్లాలి. జీరాంజీ చట్టం వెంటనే రద్దు చేయాలి. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలి. పేదల ఐక్యత వర్ధిల్లాలి. వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఉండన్నా మహాత్మా గాంధీ స్ఫూర్తితో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పరిరక్షించాలని కోరుతూ ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో అత్యధిక గ్రామాల్లో ఇవాళ ప్రతిజ్ఞ కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగానే ఈవేళ ఎచ్చెర్లలో ప్రతిజ్ఞ కార్యక్రమం చేయడం జరిగింది. ఆ రోజు యూపీఏ గవర్నమెంట్ కాలంలో వామపక్ష ఆధార యూపీఏ ప్రభుత్వంలో వామపక్షాలు పోరాడి ఉపాధి హామీ పథకాన్ని చట్టాన్ని తీసుకొచ్చినారు. ఈ చట్టం ఇది పని గ్యారంటీ చట్టం. వలసలు నివారించడానికి, గ్రామీణ వ్యవస్థ అభివృద్ధి కోసం ఈ చట్టంలో 90% నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి 10% వచ్చేది. ఇవాళ ఉపాధి గ్యారంటీ ఉంది. ఈరోజు మోడీ ప్రభుత్వం 2025లో ఇవాళ బీబీజీ రామ్జీ అని చట్టం తీసుకొచ్చి ఇవాళ ఉపాధి హామీ చట్టానికి ఇవాళ తూట్లు పడుతుంది. ఈ విధంగా తూట్లు పడడంతో ఈవేళ కేంద్ర నిధులు 60% తగ్గించినారు. అదేవిధంగా రాష్ట్రాల వాటా 40% పెంచినారు. అంతేకాకుండా పని గ్యారంటీ లేకుండా చేసినారు. ఈవేళ వలసలు పెంచే కార్యక్రమం చేయడానికి చూస్తున్నారు. ఈవేళ కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం ఇట్లాంటి దుర్మార్గమైన చట్టం చేస్తే దానికి టీడీపీ, జనసేన పార్టీలు ఇవాళ మద్దతు ఇవ్వడం దుర్మార్గమైన చర్య. ఇట్లాంటి చర్యలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతాం. ఈ రోజు గాంధీజీని చంపిన గాడ్సే వారసులు ఈ రోజు ఈ ఉపాధి హామీ చట్టాన్ని దుర్మార్గంగా ఇవాళ దూట్లు పడుతున్నారు. దీన్ని నిరసిస్తూ రేపు 2వ తేదీన అన్ని సచివాలయాల్లోన వినతి పత్రాలు ఇవ్వడం, 5వ తేదీన
తిరుమల విషయంలో కోట్లాది హిందువుల మనోభావాలు ఎందుకు దెబ్బతీశారని చంద్రబాబును, పవన్ కళ్యాణ్ ను మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రశ్నించారు. ఇంత జరుగుతున్న సనాతని పవన్ ఎక్కడికి వెళ్లిపోయారు? అప్పుడు ఊగిపోయిన పవన్ ఇప్పుడు కనిపించకుండా పోయారని ఎద్దేవా చేశారు. మాటలు ఎంత దారుణమో చూడండి. ఇవాళ సిబిఐ ఛార్జ్ షీట్ సుమారుగా 470 పేజీలు అనుకుంటా నెల్లూరు కోర్టుకి సబ్మిట్ చేశారు. అందులో ఎన్డీడీబీ దగ్గర నుంచి వాళ్ళు శాంపిల్స్ పంపించి ఆ శాంపిల్స్ నుంచి వచ్చిన రిపోర్ట్లో ఏంటంటే అందులో క్లియర్గా ఏ రకమైన జంతువుల కొవ్వు లేదు అని పేర్కొన్న సందర్భం. నేను ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా, మరి మీరు ఏ బేసిస్లో జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పి మీరు మాట్లాడిన సందర్భం ఏ బేసిస్లో అన్నారు? అప్పటికి మీరు మాట్లాడినప్పుడు పోయిన సంవత్సరం మీరు మాట్లాడినప్పుడు అప్పటికి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు, కేసు పురోగతి అవ్వలేదు, ఏ రకంగా జరగకుండా నోటుకొచ్చిన మాట మాట్లాడేశారు. అది మాట్లాడి దానికి కంటిన్యూషన్ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్, వీళ్ళు ముగ్గురు కూడా ఏ రకంగా మాట్లాడారో, ఎంత దారుణాతి దారుణమైన మాటలు మాట్లాడారనంటే ఇవాళ అర్థమవుతోంది. నేను అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీడీబీ రిపోర్ట్స్ 2 ల్యాబ్స్ నుంచి వచ్చినాయి. ఆ 2 ల్యాబ్స్ నుంచి వచ్చిన రిపోర్ట్స్లో ఏ రకమైన యానిమల్ ఫ్యాట్ యూజ్ చేయలేదని చెప్పి అందులో క్లియర్గా రిపోర్ట్ వస్తే దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు దాకా మీరు స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భం లేదు. అదేవిధంగా ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చిన సందర్భం లేదు, లోకేష్ ఇచ్చిన సందర్భం లేదు. మీరు కేవలము 6 కోట్ల ఆంధ్రులకి మీరు ప్రతినిధి, ముఖ్యమంత్రి అయ్యారు. యావత్ భారతదేశంలో నాకు తెలిసి 100 కోట్లు పైమాటే హిందువులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది హిందువులు ఉన్నారు. వీళ్ళందరి మనోభావాలు దెబ్బతిన్నదండి మీరు ఇష్టం వచ్చినట్టు పదజాలం మాట్లాడారు అంటే? 6 కోట్ల మంది ప్రజలు కూడా ఎందుకు ఆమోదిస్తారు మీరు మాట్లాడే మాటలకి? ఇక్కడ మీకు ఏ ఆధారం బేస్ చేసుకుని యానిమల్ ఫ్యాట్ అనే పదం మాట్లాడారు? ఇవాళ సిబిఐ ఇచ్చిన రిపోర్ట్లో క్లియర్గా తేటతెల్లమైంది. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పటికైనా తప్పు జరిగింది, నాకు వయసు పెరిగిపోయింది, ఆ వయసు పెరిగిపోయిన దాంట్లో నేను గమ్మున మాట తుల్లేను. ఎందుకంటే మొన్న ఎన్డీటీవీ దాంట్లో కూడా రాహుల్ కన్వాల్తో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆయన అడిగితే 20 లక్షల కోట్లు ఉద్యోగాలు ఇచ్చారని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డిపై షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. అధికారం కోసం జగన్ చేసే పాదయాత్రను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు మంచి చేయకుండా ప్రజలు తిరస్కరించిన తర్వాత మంచి చేస్తానంటూ చెప్పడం ఏంటని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ జలయజ్ఞం పూర్తి చేయగలిగారా? నవరత్నాల్లో పెట్టిన హామీలకు దిక్కులేదని అన్నారు. కూలీలందరికీ ఆత్మవిశ్వాసం ఉండేది, ఆత్మగౌరవం ఉండేది. ఎంతో మంది ఉపాధి హామీలో పాల్గొన్నారు. మన దేశంలో అయితే కోట్ల మంది ఉన్నారు. ఇంతమంది వాళ్ళ జీవితాలను మెరుగుపరుచుకోగలిగారు, వాళ్ళ బిడ్డలను చదివించుకోగలిగారు, వాళ్ళకి బయింగ్ పవర్ పెరిగింది, విలేజెస్లో ఎకనామిక్ యాక్టివిటీ పెరిగింది. ఇలా ఎన్నో విధాలుగా ఉపాధి హామీ పేద ప్రజలకు, పేద కూలీలకు ఒక ఆసరాగా నిలబడింది. కానీ బీజేపీ ప్రభుత్వం పుట్టిందే సర్వనాశనం చేయటానికి, కాబట్టి ఈ పథకాన్ని కూడా నాశనం చేయటానికి పూనుకున్నారు. ఇంత బ్రహ్మాండమైన పథకం, దేశ విదేశాల నుంచి వచ్చి రీసెర్చ్లు చేసిన పథకం, దేశ విదేశాలు ప్రపంచంలోనే ఇది అద్భుతమైన పథకంగా పేరు తెచ్చుకున్న ఈ పథకాన్ని కూడా నిర్వీర్యం చేయటానికి ఈరోజు బీజేపీ పార్టీ పూనుకుంది. అందుకే ఈ పథకానికి ఆల్టర్నేటివ్ గా విబి గ్రామ్జీ అని
ఇంకో పథకాన్ని ప్రవేశపెడుతున్నాము అని కేంద్రం మొన్న ప్రకటించి ఒక యాక్ట్ని తీసుకురావడం జరిగింది. మొట్టమొదటిగానే రావడంతోనే మహాత్మా గాంధీ పేరుని ఈ యాక్ట్లో నుంచి తొలగించడం జరిగింది. మహాత్మా గాంధీ గారు ఎవరండి? మహాత్మా గాంధీ గారు మన రాష్ట్రానికి, మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన వాళ్ళు. గ్రామ స్వరాజ్యం ఉంటేనే దేశం బాగుపడుతుంది అని చెప్పిన వాళ్ళు. డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ ని అడ్వకేట్ చేసిన వాళ్ళు. కాబట్టే ఈ రోజుటికి కూడా మన గ్రామాలలో అంతో ఇంతో పవర్ మిగులుంది. కానీ మహాత్మా గాంధీ గురించి వీళ్లకు తెలియక కాదు, కానీ మహాత్మా గాంధీ అంటే వీళ్ళకి ద్వేషం కాబట్టి ఈరోజు మహాత్మా గాంధీ గారి పేరు తీయడం జరిగేది. మహాత్మా గాంధీ గారిని ఆర్ఎస్ఎస్ సభ్యుడు గాడ్సే కూనీ చేస్తే ఈరోజు మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఈ పథకాన్ని కూనీ చేయటానికి పూనుకున్నాడు మోడీ గారు. మరి వీళ్ళని ఏమనాలి? ఈరోజు మహాత్మా గాంధీ గారి ఆశయాలను కూడా కూనీ చేయటానికి వీళ్ళు సాహసం చేస్తున్నారు అంటే వీళ్ళలో ఎంత పొగురుందనుకోవాలి. మన్రేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్కు ఆర్థిక అసమానతలు తగ్గితేనే సమాజం బాగుంటుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మత శిక్ష సంరక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ భవన నిర్మాణానికి పూర్వ విద్యార్థులు 100 కోట్ల విరాళం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఈరోజు ఇంకొక పక్కన చూస్తే ఈ బ్లాక్ కోసం 100 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టారు. అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, ఇక్కడ చాలా మంది ఈ మధ్య కాలంలో మీరు ఒక పక్కన ఇప్పుడే చంద్రశేఖర్ గారు ఒక మాట అన్నారు, 100 కోట్లు పెట్టడమే కాదు, మళ్ళీ దీన్ని మెయింటైన్ చేయాలంటే కొంత అమౌంట్ మొబిలైజ్ చేసి శాశ్వతంగా మీ మార్కు గుర్తుండే విధంగా మీరు చేయడం కోసం అలాంటి కార్యక్రమాన్ని కూడా చేశారు. ఇప్పుడే సత్య మా మంత్రి గారు ఒక మాట అన్నారు, ఆంధ్రప్రదేశ్లో ఉండే డాక్టర్లు ఇక్కడ చదువుకొని అమెరికాకి వెళ్ళారు. నన్ను ఎప్పుడు అడిగేవాళ్ళు, నేను 1995లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఎన్ఆర్ఐస్ అంతా చదువుకొని అమెరికాకి వెళ్ళిపోతున్నారు, బ్రెయిన్ డ్రెయిన్ అవుతా ఉంది, మీరు ఏమంటారని అడిగారు. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, టు స్టార్ట్ విత్ బ్రెయిన్ డ్రెయిన్ అనుకుంటున్నాం, రేపు రాబోయే రోజుల్లో బ్రెయిన్ గెయిన్ అవుతుందని చెప్పి అప్పుడే చంద్రశేఖర్ రెడ్డి అపోలో హాస్పిటల్ పెట్టాడు. ఈరోజు మిమ్మల్ని చూస్తే ఇది ఒక ఎగ్జాంపుల్. నాట్కో కూడా ఇక్కడ దగ్గర ఒకసారి 17-19 45 కోట్లు ఖర్చు పెట్టారు, 26లో 18 కోట్లు ఖర్చు పెట్టారు. అదే మరి ఇంకొక పక్కన క్యాన్సర్ మెయింటెనెన్స్కి 12 కోట్లు ఖర్చు పెట్టారు. ఇటీవల వేరియస్ డిపార్ట్మెంట్స్ దీనికోసం 12 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే దగ్గర ఒక సింగిల్ కంపెనీ కింద 89 కోట్లు దగ్గర ఖర్చు పెట్టారు. వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇక్కడుండే దీని ప్రకారం. ఇంకొక పక్కన మీరు ఒక్కసారి చూస్తే మీరిచ్చిన స్ఫూర్తి కానీ మిగిలిన వాళ్ళు కానీ ఇక్కడ గుంటూరులో కూడా మిలీనియం బ్లాక్ ఎక్స్టెన్షన్ 16 కోట్లు ఖర్చు పెట్టారు. విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ యూనివర్సిటీ కాలేజీకి సెంటరీ బ్లాక్ 60 కోట్ల రూపాయలు వెచ్చించి వాళ్ళు ఖర్చు పెట్టారు. కాకినాడ హాస్పిటల్కు 40 కోట్లు ఖర్చు పెడుతున్నారు. కర్నూలు మెడికల్ కాలేజీకి 25 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అంటే ఇప్పుడిప్పుడే చైతన్యం పెరిగింది, కమిట్మెంట్ వచ్చింది. కూటమి ప్రభుత్వం చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తుందని వైసీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో ఇవాళ జరిగిన రసాభాసపై శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సమావేశం జరిగితే కౌన్సిల్ సమావేశంలో
సభ్యులందరూ కూడా వెళ్ళి ఈ దోపిని అడ్డుగా చేయడానికి ప్రయత్నం చేశారు. చేసిన ఇక్కడ వచ్చిన కార్పొరేటర్లు అందరూ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళ తాలూకా ఏదైతే పార్టీ నిర్ణయం ఉందో, ఏదైతే ఈ భూమి దోపిడీ ఉందో దాన్ని అడ్డుకోవడానికి కార్పొరేట్ ఇవాళ చేసిన ప్రయత్నానికి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కూడా కార్పొరేట్ ఇది ఉద్యమ స్ఫూర్తి. ఈ విశాఖపట్నంలో అలాంటి దోపిడీ జరగకూడదని ప్రజాప్రతినిధిగా మీరు చేస్తున్న ప్రయత్నం ఇది అవసరం. ఏదైతే కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఈ దోపిడీ చేస్తున్నారో దాన్ని అడ్డుగా చేయడానికి ఉన్న మన కార్పొరేట్లు అందరూ కూడా ఇవాళ చేసిన ప్రయత్నానికి నిజంగా హ్యాట్స్. ఇవాళ చూశాను కౌన్సిల్లో నేను కూడా కూర్చున్నాను. వాళ్ళకి అధికారం బలం ఉందని, మతం ఉందని అధికార మతంతో ఉన్న సంఖ్యాబలంతో మన కార్పొరేట్ మీద దౌర్జన్యం చేసి సుమారు 8 కార్పొరేట్లకు వచ్చి వాళ్ళు వచ్చి మరి డబ్బులు గాయాలైనాయి. ఒకరికి జరిగే నమ్మండికి ఒకరు కాదు, ఇంక్లూడింగ్ డిప్యూటీ మేయర్కి, అలాగే మన ఫ్లోర్ లీడర్కి, అలాగే లక్ష్మణరావుకి, అలాగే స్వాతికి, అలాగే జ్ఞానరావుకి, శంకర్రావుకి, నితిన్ జైన్కి, వీళ్ళందరికీ చూస్తున్నాను నేను ఆ దౌర్జన్యం ఏ రకంగా చట్టానికి ఎక్కువ తీసుకుంటున్నారో, ఏ రకంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారో. ఇది ఇవాళ జీవీఎంసీ ఇవాళ పుట్టలే. జీవీఎంసీ చరిత్రలో అన్ని కూడా చెప్పాను. జీవీఎంసీ చరిత్రలోని ఒక బ్లాక్ డే, జీవీఎంసీ చరిత్రలోని ఒక బ్లాక్ డే. దురదృష్టం ఇలాంటి కుటుంబంలో ఉన్న నాయకులు ఇలాంటి